నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం, 56వ పేజీ, 56వ పేజీ, 86వ పేజీ, 86వ పేజీ, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువు. ప్రవక్తలు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు నేను వాని యందు నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. చాలా దేవుని స్తోత్రం. ఇంకా చాలా విషయాలు కనబడతాయి. 35వ వచనంలో కూడా అంటాడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. ఇదేం ఆహారం అంటే ఇదేం ఆహారం? ఇంటిగా తినే ఆహారం ఏంటి? శరీరాహారం. అది తిన్నవాడు ఏదో రోజున మరణిస్తాడు. ఎంత మంచి ఆరోగ్యం తీసుకున్నా, జీడిపప్పు తిన్నా, కిస్మిస్ తిన్నా, డ్రై ఫ్రూట్స్ తిన్నా ఏదో రోజున చచ్చిపోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? జీవాహారము నేనే అని చెప్తూ ఇందాకేమన్నాడు 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గల. అంటే మనం నిత్యము జీవించి ఉండడానికి ఈ ప్రభు వల్ల. అర్థమైంది మాట? అర్థమైంది మాట? మనం దేనికోసం తీసుకుంటే ఈ ప్రభు వల్ల ఏ రోజులో మరణిస్తాము, కానీ మనం నిత్యము మనం జీవించి ఉండడానికి ఈ ప్రభు వల్ల. సరే, మంచిది. మనుషులకి బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా. ఏముంటుంది? ఏ గ్రూప్ ఉంటుంది, బి గ్రూప్ ఉంటుంది, ఇంకా ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ ఉంటాయి. ఇప్పుడు నాది బి పాజిటివ్. నాది ఏ పాజిటివ్ ఎక్కించామనుకోండి, నాకు ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో జాగ్రత్తగానండి. నాది ఏ రకం, నాది ఏ గ్రూప్, నాది బి పాజిటివ్. ఇప్పుడు మన బంగారం చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు ఏ పాజిటివ్ ఎక్కించామనుకుంటుంది, క్షేమమా? నాకు చచ్చిపోవచ్చు. అవకాశం ఉన్నాయి లేదా? సభ్యులా నాది బి పాజిటివ్ కాబట్టి నా ఆపదలో నేను మళ్ళా బ్రతకాలంటే నాకు ఏ రక్తం ఎక్కించాలి? నా రక్తం ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూపే ఎక్కించాలి. అప్పుడే నాకు క్షేమం, మళ్ళా బలం వస్తుంది, మళ్ళా నేను నా బ్రతుకులు ఏదో బ్రతకగలను. ఒకవేళ అలాగే ఏదో అర్థమే కదా, ఎడమో కదా, ఏదో ఎక్కించేద్దాం అనుకోండి, ఏమవుతాం? చచ్చుకుంటాం అంతే, దాంట్లో అనుమానం లేదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. ఇప్పుడు మనం జీవాహారం తీసుకుంటున్నాం, ప్రభు శరీరం తీసుకుంటున్నాం. ప్రభు శరీరానికి సాదృశ్యం యేసుప్రభు చంపి ఇక్కడ శరీరం పిక్కు తినగలండి మనం. దాని సాదృశ్యంగా యేసుప్రభు వారే దీన్ని ఎత్తి చూపించాడు. ఆయన ఎత్తి చూపించాడు. ఇప్పుడు ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మన రక్తాలు ఏ పాజిటివ్, బి పాజిటివ్ ఉన్నట్లుగా నేను ఈ ప్రభు రక్తానికి హెచ్ పాజిటివ్ అని పెట్టాను అనుకోండి. ఇది ఏ గ్రూప్? ఇది ఓరికే బైబిల్లో చేసుకున్నా ఇదే కదా, హెచ్ పాజిటివ్. హెచ్ అని ఎందుకన్నాను అంటే వెరీ గుడ్, దేవుని స్తోత్రం. అది పరిశుద్ధ రక్తం. అది ఈ మాట జాగ్రత్తగా వినాలి. హెచ్ పాజిటివ్ ఎందుకంటే అది పరిశుద్ధత కలిగిన రక్తం. ఇప్పుడు మనం ఏదైతే అవుతాక ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు అది మనకి మ్యాచ్ అవ్వాలంటే ఏది మ్యాచ్, ఏది సరి పడవాలి? అది పరిశుద్ధ రక్తం. నాది బి పాజిటివ్, ఇది ఏ పాజిటివ్. ఇప్పుడు రెండు మ్యాచ్ అవ్వాలంటే ఏది సాధ్యమవుతుంది? ఏది మార్చగలను? నాది మార్చగలనా, అది మార్చగలనా? అది పరిశుద్ధమే. అది ఎప్పటికీ మారలేదు. అది నిన్ను బట్టి నన్ను బట్టి అది అపరిశుద్ధంగా మారలేదు ఎప్పటికీ. అది ఎప్పటికీ కూడా అది పరిశుద్ధమైన రక్తమే. అది ఎప్పటికీ మారదు. మనలో ఉన్న రకరకాలు, నీకు పాజిటివ్ వచ్చు, నాది పోటీ, నాది, కానీ మనం అందరి మార్చబడి దేని ద్వారా మార్చబడుతుందంటే ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మన రక్తం మార్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ రక్తం చెప్పాను?
ఏ రకం ఇది? పరిశుద్ధ. జాగ్రత్తగా వినండి. నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనం మార్చబడాలి. ఈ పరిశుద్ధ రక్తం తీసుకున్న ద్వారా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నా ప్రాంతంలో ఈ మాట అంటాను ప్రభు వల్ల. ఈ పరిశుద్ధ రక్తం నాలో వచ్చిన ద్వారా మమ్మలను మీ స్వరూపంలో మార్చండి ప్రభు మనం ప్రార్థన చేసుకుంటున్నాం. చాలా మందికి ఇది పరిశుద్ధ రక్తం అని తెలియక పాపమనే రక్తంతోనే ఈ ప్రభు బలలో పాల్గొంటున్నాం. సినిమాలనే రక్తం మనలో ఉండగానే ఈ ప్రభు బలలో పాల్గొంటున్నాం. చుట్టా సిగరెట్ అనే రక్తం మనలో ఉండగానే ఈ రక్తం ఇది పరిశుద్ధ రక్తంలో పాల్గొంటున్నాం. అసూయ ద్వేషాలనే రక్తం మనలో ఉండగానే ఏ రక్తం ఇది? ఇంకా ఇంకా ద్వేషము పగలు అనే రక్తం మనలో ఉండగానే ఏ రక్తం ఇది? పరిశుద్ధ రక్తంలో పాల్గొ. మ్యాచ్ అవుతుందా? ఇందాక చెప్పాలి, బి పాజిటివ్ ఏ పాజిటివ్ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? అమ్మా, ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీకు ఎక్కడ పడుతుంది బ్రతిమాలుతున్నాం. ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను అనిత్య రాజ్యంలో ఉండాలని ఈ పరిశుద్ధ బలను అందించారు. మాట్లాడుతుంది. నువ్వు నేను నిత్య రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు ఉండాలని ఈ పరిశుద్ధ బలను మన దగ్గర ఉంచారు. అయితే దీని విలువలు తెలియక అందరూ తీసుకుంటారని మనం తీసుకుంటున్నాం. పొద్దు ఏ పాజిటివ్ బి పాజిటివ్ కలిగితే ఎంత ప్రమాదమో అంతకంటే ప్రమాదం ఇది. ఇది పరిశుద్ధమైన రక్తము. మనం అందరం పాపులమే. ఆయన రక్తం చేత దాన్ని కాపాడుకున్నాం. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ పరిశుద్ధ బలలో మనం పాల్గొంటాం. అది నిత్య జీవం. ఒక మాట మనం ప్రభు బలలో చదువుతాం. మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 27 చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినను అని లేక ఆయన పాత్రలోని పరిశుద్ధ రక్తం తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధీయులు. కాబట్టి జాగ్రత్తగా మాట, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలను తాగవలెను. జాగ్రత్త మాట ప్రభు శరీరం అని ఇవే ఆలోచింపగా తినను తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. మీ దగ్గర రెడ్డింగ్ ఉంటే రెడ్డింగ్ అమలు చేసుకున్నమాట. తర్వాత ఇందువలననే ఇదమ్మా మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోయాము. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు శిక్షావిధి కలగకుండా ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. జాగ్రత్త. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని నుండి కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొని ఎడల. చాలు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డరా, ఇది ప్రభు వాళ్ళని ఆలోచన లేకుండా నలుగురితో పాటు తీసుకుంటున్నామే. వద్దు విషయం మనం సమర్థ చేసుకోవాలి. ఈ పరిశుద్ధ బలలో పాలు పొందడానికి నేను పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నానా? ఇంకా మోసకరమైన జీవితం, ఇంకా జగడాలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు, పగలు ఈ రక్తంతో ఉండి ఈ పరిశుద్ధ రక్తం నీకు మ్యాచ్ అవ్వదు. అందులో మ్యాచ్ అవ్వాలంటే మనం ఏమవ్వాలి? మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నాలో రామబాబు మీద తక్కువ ఉంది, నన్ను క్షమించండి అని సరి చేసుకుంటే మనం సరి చేయబడతాం. అప్పుడు దాన్ని పాల్గొంటాను. ఇవాళ ఈ విషయంలో నేను ఇంకా ఇలా ఉన్నాను, ఇంకా ఈ సీరియల్ విడిచిపెట్టలేదు, ఈ పాపం విడిచిపెట్టలేదు, ఈ సినిమా విడిచిపెట్టలేదు, ఈ ద్వేషం విడిచిపెట్టలేదు, నన్ను క్షమించి ప్రభు బలలో రాకముందు ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి అప్పుడే ప్రభు బలలోకి వస్తే ఈ ప్రభు రక్తం నీకు మ్యాచ్ అవుతుంది. అది నీకు క్షేమం.
కనుక నాకు దయచేసి ప్రియులారా మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధమైన బల్ల అంటారు దీన్ని. ప్రభువే దీన్ని ప్రారంభించారు, ప్రభువే దీన్ని ముగింపిస్తారు. మనం మరణించే వరకు ప్రభు బలలో పాల్గొనాలి. నెలకోసారి వచ్చినట్టు ఇవ్వచ్చు, తప్పనే అంటారు. కానీ మన దేవుడు మనం ప్రేమించి ఎప్పటికప్పుడు సరి చేసుకున్నానికి, ఏ వారంలో ఆ వారం కడుక్కోవడానికి, పశ్చాత్తాపడడానికి ప్రభు బాధ ఇచ్చారు. అలాగని సోమవారం నుండి శనివారం వదిలేసి ప్రతి వారం ఇదే పాట కాదు, పాడిందే పాట పాసపల్లి దాసరం కాదు. ఏదైతే విడిచిపెట్టామో అది ప్రభు కొరకు నిలబడదాం. ఈ ప్రభు బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందుదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించింది. రెండు విషయాలు, ఆరాధనలో ఎలా చేయాలో చెప్పాను. రెండోది ప్రభు బలలో ఎలా పొందాలో ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మనం ప్రభు బలలో పాల్గొందాం. ఎవరైతే వారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నారు, వారందరూ కూడా ఈ పరిశుద్ధ బలలో పాల్పొందడానికి సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభు బలను నిర్లక్ష్యం చేసి దూరం అవుతూ ఒక వారం ప్రభు బలకు దూరం అయితే నీకు తెలియకుండానే ఇంకా దూరం అయిపోతావు. దూరం అయ్యాను అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో పశ్చాత్తాపడి అవునైనా ఈ వారంలో నా జీవితంలో పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడతావా, మరలా ప్రభు నీకు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. దయచేసి వారాలుగా ప్రభు బలకు దూరం అవ్వద్దు అనే విషయాన్ని ప్రభు పేట